నమస్కారం. నేను చందు. ప్రేమించే హృదయం. ప్రేమ చాలా తీయనైన పదం. ఆ మాట వినగానే ఎవరి పెదవుల మీదనైనా అందమైన సున్నితమైన చిరునవ్వు వికసిస్తుంది. ఎందుకంటే ఆ పదంలో ఉన్న మాధుర్యం అలాంటిది. అది అనుభవానికి వచ్చినప్పుడు ఆ మనిషి అనుభవించే ఆనందం అలాంటిది. నిజానికి అది అనుభవం కాదు, అనుభూతి. ఎందుకంటే ఆ భావం, ఆ ఆనందం అనుభవానికి అందదు. అనుభవంలో ఇమడవు, పరిమిత సరిహద్దుకు లోబడవు. అందుకే ప్రేమకు సరైన నిర్వచనం ఎవరు ఇవ్వలేకపోయారు. ప్రయత్నం చేశారు తప్ప. ప్రేమను పొందుతున్నవారు దానికోసం దేన్నైనా ఎవరినైనా వదులుకునేందుకు సిద్ధపడతారు. అత్యంత ఆత్మీయులనైనా, అంతులేని ఆస్తులనైనా, చివరకు రాజ్యాలనైనా. మరి ప్రేమ అంటే ఇరువురు స్త్రీ పురుషుల మధ్య ఉండేదేనా, ఉద్భవించేదేనా? కాదు. ప్రేమకు పరిమితి లేదు, హద్దులు లేవు, గోడలు, పైకప్పు, తలుపులు, తాళాలు ఏమీ లేవు. స్వేచ్ఛగా ఎప్పటికీ రెక్కలు తెగని పక్షుల దిగంతాలకు, అనంతాలకు ఎగిరిపోయే ఒక అమృత కెరటం. అయితే అది అపురూపమైనదే గాని ఎవరికి అందుబాటులోకి రానిది మాత్రం కాదు. దాన్ని అందరూ అనుభవించవచ్చు, అనుభూతించవచ్చు. అదే దాని ప్రత్యేకత. నిజానికి ఈ లోకం ఇంత సజావుగా నడుస్తుందంటే దానికి కారణం, మూలం ప్రేమే. ప్రేమ భగవంతుడి ప్రతిరూపమే, ఆయన కళ్యాణ గుణమే. ఇంత అద్భుతమైన ప్రేమను నిత్య జీవితంలో అనుభవిస్తున్న లోకం ఎంతో ఆనందంలో ఒలలాడాలి కదా. మరి ఈ దుఃఖం ఏమిటి, ఈ విషాదం ఏమిటి? మనుష్యుల్లోని స్వార్థం, మూర్ఖత్వం, దురాశ, ఈ దుర్గుణాల వల్ల వంచనకు గురవుతున్నామన్న సత్యం అమాయకులమైన మనకు అర్థం కాదు. అర్థమయ్యేసరికి మన జీవితమే ముగిసిపోతుంది. ప్రేమ అందరికీ కావాలి, ఎవరికైనా పంచే అవకాశం ఉంది, ఎవరి నుంచైనా పొందే అదృష్టం ఉంది. కానీ ఎవరు ప్రేమను పంచడం లేదు. అమూల్యమైన ప్రేమకు వెనకట్టుకొని గుండెల్లో దాచుకుంటున్నారు. ఎవరికి ప్రేమ పంచితే ఏం కోల్పోతామేమోనన్న భయం. కానీ వాళ్ళకు తెలియదు, ప్రేమ పంచే కొద్దీ పెరుగుతుంది, ఇచ్చే కొద్దీ దొరుకుతుంది. ప్రేమతో మాట్లాడే ఒక మాట కోసం, ప్రేమతో చూసే ఒక చూపు కోసం, ఒక స్పర్శ కోసం మనుషులెంత మొహం వాచిపోయారో మనకు అర్థం కాదు. పక్షులు, మొక్కలు, జంతువులు ఇవి కూడా ప్రేమించే మనుషుల సమక్షంలో ఆనందంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి, స్వేచ్ఛగా ఉత్సాహంగా గంతులేస్తాయి, పల్టీలు కొడతాయి. పులి, సింహం లాంటి క్రూర జంతువులు సైతం ఆధారంగా సాకి తమను ప్రేమించే వాళ్ళ మీదకి ఎలా ఎగబాకిపోతాయో సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తూనే ఉంటాం. పేదరికంతో, దుఃఖంతో జీవచ్చవాళ్ళ బతుకులు ఈడుస్తున్న దీనజీవులకు మనం పిడికెడు ప్రేమను అందించలేమా? అవును. ప్రేమ లేక, ప్రేమతో పలకరించేవారు లేక ఎంతోమంది నిస్తేజమైపోతున్నారు. తల్లి లేని బిడ్డల్లా నిస్సహాయులెందరో గాజు కళ్ళతో దీనంగా మిగిలిపోతున్నారు. మిగిలిన జీవజాలమే మేలేమో. స్వార్థం ఎరుగని జీవులు ప్రేమించడంలో ముందుంటాయి. వాటికి భేషజాలేమీ ఉండవు. మనకు తెలియదు. ప్రేమను పొందడం కంటే ప్రేమించడంలోనే అత్యంత అద్భుతమైన ఆనందం ఉంది. దీనిన కన్నీళ్లు తుడవడంలోనే మన ప్రేమ 100% సద్వినియోగం అవుతుంది. ప్రేమిద్దాం. ఇన్నాళ్ళు అనుభవంలోకి రాని అమృత తుల్య అనుభూతి కోసం ఆరాటపడదాం అని చక్కిలం విజయలక్ష్మి గారు రాసిన అంతర్యామి ఇది. ప్రేమించే హృదయం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.